హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహితాని. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక శోభకృత నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భద్రాచలంలో వధూవరులిద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు సూటిగా చూసుకుంటారు. మామూలుగా అప్పటి వరకు సర్వసాధారణంగా మధ్యలో ఒక తెరసెల్ల పట్టుకుంటారు. తెరసెల్ల అంటారు, ఒక తెరను పట్టుకుంటారు. అది ఎందుకు పట్టుకుంటారయ్యా అంటే దాని మీద అది ఆ తెరసెల్ల ఎవరి స్వరూపమయ్యా అంటే ఆవిడ శచీదేవి స్వరూపం అన్నమాట. చాలా మందికి తెలియక అక్కడ ఆ పెళ్లి మండపంలో ఇంద్రాణీ దేవతలు ఉంటారన్న విషయం తెలియక 32 మంది ఇంద్రాణీ దేవతలు ఉంటారు శచీదేవితో పాటుగా అన్న విషయం తెలియక చెప్పులేసుకొని నడుచుకోవడం, ఆ వేదిక మీదకి వెళ్ళిపోవడం చేస్తుంటారు సాధారణంగా బయట పెళ్లిళ్ళలో. అది చాలా పొరపాటు. అదిగో జీలకర్ర వెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు అంటే అగ్నిహోత్రంలో 32 మంది ఇంద్రాణీ దేవతలు వచ్చి కొలువై ఉంటారు. శచీదేవి తెరరూపంలో వచ్చి నిలబడుతుంది. మొత్తం వివాహ క్రతువుని సవ్యంగా జరిపించే బాధ్యతని ఆవిడే పూర్తిగా స్వీకరిస్తుంది. జీవితాంతం వధూవరులిద్దరూ సుఖంగా ఉండేలా ఆశీర్వదించే శక్తి ఒక్క శచీదేవికి మాత్రమే ఉన్నది తప్ప ఇంకెవరికీ లేదు. మొత్తం ఈ 32 దేవతల పేర్లు ఉన్నపళంగా చెప్పమంటే నాకు కూడా గుర్తురాదు. కానీ ఇక్కడ వెసులుబాటు ఇచ్చారు. వాళ్లలో 16 మంది దేవతల పేర్లను మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అమృత ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏడమదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయంజ బ్రహ్మణస్పతిః ఓం ధ్రువం దే రాజా వరుణ్ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాన్ ధ్రువం. राजा रामचंद्र भगवान की जय, सीता माई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की भद्राद्रि राम गोविंदा वैकुंठ राम गोविंदा ओंकार राम गोविंदा राम नारायण गोविंदा